హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు నా నెలసరి కంప్లీట్ అయిన తర్వాత 5th డే నేను ఎలా హౌస్ క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి ఈరోజు అయితే వీడియో అనమాట. మెయిన్గా మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్లో హౌస్ క్లీనింగ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం చాలా మందికి అయితే. సో చాలామంది అడుగుతూనే ఉంటారు, మీరు హౌస్ క్లీనింగ్ చేసే వీడియోస్ పెట్టండి అక్క, నాకు చాలా మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి. సో ఇంకా నేను ప్రతి మంత్ కూడాను మంత్లీ క్లీనింగ్స్ ఎలా చేసుకుంటాను, ఎప్పుడు చేసుకుంటాను అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు అన్నీ కూడా, అంటే చాలా డౌట్స్ అయితే రీసెంట్గా నేను పెట్టిన వీడియోస్ కూడా పెట్టారనమాట. పీరియడ్స్ టైంలో మీరు ఎలా ఉంటారు, ఇంకా తర్వాత ఇంట్లో క్లీనింగ్స్ ఇవన్నీ కూడా ఎన్ని డేస్కి చేసుకుంటారు అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు నెలలో ఎన్నిసార్లు మంత్లీ క్లీనింగ్స్ చేస్తారు, ఊరికేనే వీడియోస్ కోసం డ్రామాలు ఆడుతున్నారు కంటెంట్ ఇవ్వడానికి అని చెప్పేసి. సో వాళ్ళకి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. యాక్చువల్లీ ఇది అందరికీ తెలుసు, ఇంట్లో మేము ఒకరికి ముగ్గురు ఆడవాళ్ళం ఉన్నామనేసి. ఇంకా పదే పదే పిల్లల గురించి కూడా నేను వీడియోస్లో మాట్లాడుతూ ఉండాలంటే నాకే సిగ్గుగా ఉంది నిజంగా. అయినా ఇంకా తప్పట్లేదు, మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి. కానీ అన్నిటినీ ప్రూఫ్ చేసుకుంటూ పోలేము, బట్ ఇదొక క్లారిటీ చాలా మందికి డౌట్ ఉంది అండ్ చాలా కామెంట్స్ వచ్చాయి కూడాను అందుకోసం అని చెప్పేసి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, మేబీ స్టార్టింగ్ నుండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, బట్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఏమైనా డౌట్ ఉండొచ్చు, ఓన్లీ నేను వీడియోస్ కోసం ఏమైనా కంటెంట్ ఇస్తున్నానేమో అని చెప్పేసి. సో మీ అందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా క్లారిటీ చేస్తానండి ప్రతిదీ కూడాను. ఇంకా వరి అయితే అవ్వకండి అస్సలు, ప్రతి దానికి నేను రిప్లై అనేది ఇస్తాను. ఎందుకంటే నేనేమి దొంగతనం చేయట్లేదు, తప్పు చేయట్లేదు కదా, నిజాయితీగా నేను ఎలా ఉన్నానో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వీడియో టాపిక్లోకి వచ్చేస్తే 5th డే క్లీనింగ్ అయితే ఈరోజు చూపిస్తున్నాను. 6th డే క్లీనింగ్ అనేది రేపు చూపిస్తాను ఏమేమి చేస్తానని చెప్పేసి. ఈరోజు 5th డే క్లీనింగ్ వచ్చేసరికి ఏమేమి చేస్తాను అనేది ఈ వీడియో ద్వారా మీరు చూడొచ్చు. అండ్ ముందైతే ఇంకా కిచెన్లో కొంచెం వండిన గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా కడిగేసి స్టవ్ అంతా కూడా నీట్గా వాటర్ వేసి సోప్ వేసి మంచిగా క్లీన్ చేసేసి, దాని తర్వాత స్టవ్ అంతా కూడా పసుపు కుంకం పెట్టేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత అయితే కొంచెం ఈ అలమారల్లో కూడాను డస్ట్ బాగా నిండిపోయింది. ఇంకా ఈ మసాలా డబ్బాల పైన అంతా కూడా కొంచెం మురికి పట్టిపోయి జిడ్డుగా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా నీట్గా తుడిచేద్దామని చెప్పేసి ఫస్ట్ నేను స్టీల్ సామాన్లు ఉన్నాయి కదా పైన, వాటన్నిటిపైన డస్ట్ అంతా నిండిపోయింటే అవన్నీ కూడా ఒక క్లాత్ తీసుకొని వెట్ క్లాత్ అనమాట తుడిచేసాను నీట్గా. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ మసాలా డబ్బాలు ఉన్నాయి కదా అవి, ఇంకా సరుకులు కూడా కొంచెము ఖాళీ అయిపోయాయి అనమాట. డబ్బాల్లో ఏమైనా ఉన్నాయా పెద్ద డబ్బాలు అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉన్నాను. నేను సరుకులు అయితే ఇట్లా ప్రతిరోజు వాడడానికి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న డబ్బాల్లోకి అయితే వేసి పెట్టుకుంటాను. మిగతా ఎక్కువగా ఉన్నవి మిగిలిన సరుకులన్నీ కూడా ఇక్కడ నేను చేతిలో పెట్టుకున్న డబ్బాలో అయితే వేసేసుకొని అక్కడ పెట్టేసుకుంటాను. ఇంకా మిగతా వాటిలో రైస్ ఉంటుంది, సోనా మసూరి ఒక దాంట్లో, రేషన్ బియ్యం ఒక దాంట్లో, ఇంకా ఆనియన్స్, తెల్లగడ్డలు, స్నాక్స్ ఇవన్నీ పెట్టుకునే డబ్బాలు అనమాట అవి. సో అక్కడైతే ఉంటాయి. ఇంకా అక్కడ కూడా చెత్త అయితే ఊడ్చేస్తూ ఉన్నా. ప్రతిరోజు కూడా వాటిని కదిలించి తీసి రోజు కూడా జరిపేసి చెత్త ఊడ్చలేం కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు కూడాను వాటిని జరిపేసుకొని ఇంకా అక్కడ ఉన్న చెత్త అంతా తోసేసి మళ్ళీ సర్దుకుంటూ ఉంటాను. అట్లనే ఇంకా డబ్బాలు కూడా బాగా జిడ్డు పట్టిపోయాయి, ఇంకా వాటిలో మసాలాలు కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా ఉన్న సరుకులన్నీ కూడా కట్ చేసేసి అన్నీ కూడా వేసుకుంటూ ఉన్నానండి. ఇంకా చక్కెర అయితే ఎక్కువగా కొంటూ ఉండను, ఎందుకంటే రేషన్లో వేస్తూ ఉంటారు మాకు. బియ్యం వేసినప్పుడంతా చక్కెర అయితే ఒక ప్యాకెట్ అయితే ఇస్తారనమాట. సో దాన్ని అయితే ఇంకా తెచ్చుకుంటాం కదా. మెయిన్గా మేము టీ కాఫీలు ఎక్కువగా తాగం కాబట్టి ఇంకా స్వీట్స్ కూడా ఎక్కువ ఏం ప్రిపేర్ చేయను. ఎప్పుడైనా చేశానంటే ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి బెల్లం పొంగలు, తర్వాత ఈ చక్కెర పొంగల్ చేస్తూ ఉంటాను, పాయసం ఒకటి చేస్తూ ఉంటాను. అంతకుమించి ఇంకా దేనికి వాడం కాబట్టి చక్కెర అయితే మాకు పెద్దగా ఏమీ అయిపోదన్నమాట, తెచ్చినవి అట్లనే ఉంటాయి. ఇంకా సరుకులకి వెళ్ళిన ప్రతిసారి కూడా 1 కేజీ 2 కేజీలు తెస్తూ ఉంటాను. దాని మధ్యలో ఇంకా మంత్లీ చక్కెర అయితే ఒక 1/2 కేజీ అయితే మాకు రేషన్లో ఇస్తారు కాబట్టి ఇంకా వాటిని అయితే అడ్జస్ట్ చేసేసుకుంటాము. ఇంకా అదే మిగులుంటుంది అనమాట మాకు. ఇంకా కొన్ని సరుకులు అయితే లేవు, ఉన్న సరుకులు మాత్రం వేసి పెడుతున్నాను వాటిలో నింపేసి. ఇంకా లేనివన్నీ కూడా ఒక రాసేసి పెట్టుకున్న ఒక పేపర్లో లిస్ట్ అంతా కూడాను. ఇంకా సాయంత్రం మా వారైతే ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఆయనతో పాటు వెళ్ళేసి సూపర్ మార్కెట్లో అయితే తెచ్చుకుంటాను. తెచ్చేసుకున్నామంటే అంటే నేను తెచ్చి కూడా దగ్గర 2-3 మంత్స్ పైన అయిపోతుంది సరుకులు. సో చూడాలి, ఒకవేళ ఆయన ఫ్రీగా ఉన్నారంటే ఈరోజు వెళ్తాము, లేదనుకుంటే రేపు వెళ్ళేసి తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇంకా ప్రస్తుతానికైతే ఉన్నాయి, లేవు అనుకుండా అయితే ఏది కూడా నేను ఖాళీగా పెట్టనండి. అంటే ఖాళీ చేసేను, పూర్తిగా అయిపోయేదాకా అయితే పెట్టనన్నమాట. ఎందుకంటే అట్లా పెట్టకూడదంట, పూర్తిగా అయిపోయేంత వరకు ఉండకుండా మనకి ఏదైనా కొద్దిగా ఉన్నాయి అనుకున్నప్పుడే తెచ్చి నింపి పెట్టుకోవాలి అనేది ఒక సెంటిమెంట్ అనమాట.
అందుకోసం ఇది నాకు మా అత్త నేర్పించింది. మా అత్త ఎప్పుడు కూడా చెప్తుంటుంది అనమాట. బియ్యం కూడా అంతే, వండేటప్పుడు కుక్కర్లో అంటే మనం వండుకోవడానికి తీసుకుంటాం కదా ప్రతిరోజు, ఆ తీసుకున్నప్పుడు చివరిగా ఒక కొంచెం అంత పిడికడంత బియ్యం అనేది మళ్ళీ ఆ డబ్బాలోకి వేసి పెట్టాలంట. అలా వేసి పెడితే ఎప్పుడు కూడా నిండుకోకుండా ఉంటుందంట, అంటే ఖాళీ అయిపోకుండా ఉంటుందని చెప్పేసి ఒక సెంటిమెంట్ అనమాట. నాకు పెళ్ళైన కొత్తలో నేర్పించింది ఈ టిప్ అయితే. ఎప్పుడైనా బియ్యం ఎత్తుకుంటాను కదా నేను వంట చేయడానికి, అప్పుడైతే కొంచెం మళ్ళీ లాస్ట్లో కొన్ని ఎత్తి మళ్ళీ డబ్బాలోకి వేయమని చెప్తుంది. సో అదే అలవాటు అయిపోయింది ఇన్ని సంవత్సరాలుగా నాకైతే. ఇంకా అప్పటి నుంచి కూడా నాకు అదే అలవాటు అయిపోయింది. ఇంట్లో కనుక సరుకులు కొంచెం ఒకప్పుడైతే, ఇప్పుడైనా మంత్లీ వన్స్ అట్లా పోయేసి ఎన్ని కావాలో అన్ని సరుకులు తెచ్చుకుంటున్నాం, కానీ ఇంతకు ముందు అంతా అట్లా కాదు. అప్పటికప్పుడు అంగల్లో వెళ్ళేసి మేము కొనుక్కొచ్చుకునే వాళ్ళము. బట్ పరిస్థితులు మారే కొద్దీ, 10 రూపాయలు సంపాదించుకునే కొద్దీ లైఫ్లో కూడా ప్రతిదీ చేంజ్ అవుతూ ఉండాలి, ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు. అండ్ నాకేంటంటే ఒకసారిగా కావాల్సినవన్నీ తెచ్చి స్టోర్ చేసేసుకోవాలి, వాటిని హ్యాపీగా వాడుకోవాలి, లక్షణంగా తినాలి. కష్టపడేది కడుపుకు తినడానికే కాబట్టి మంచిగా ఉండాలనే కాన్సెప్ట్ నాకు ఉంటుంది. ఇంకా అప్పటికప్పుడు తెచ్చుకోవాలన్నా కూడా మనం ఉన్న దగ్గర నుంచి టౌన్లోకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అనమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారంటే అస్సలు అవ్వని పని. అందుకోసం అని చెప్పేసి ఇంకా కావాల్సినవన్నీ కూడా ఒకసారిగా తెచ్చేసుకుంటాము. చూసారు కదా, ఇంకా డబ్బాలన్నీ కూడా నీట్గా తడిగుడ్డేసి తుడిచేసి మళ్ళీ నార్మల్ క్లాత్ తోటి ఎండుగుడ్డతోటి నీట్గా తుడిచేసాను. కొత్తగా ఇప్పుడు కడిగినట్లున్నాయి. ఇంకా ఇవన్నీ కూడాను లోపల కబోర్డ్లో ఉన్నవన్నమాట. మెయిన్గా వంటకు వాడేటివి ఎదురుగా పెట్టుకుంటాను, ఇవన్నీ కూడా లోపల పెట్టేసుకుంటాను. ఈ మక్రోనీసు, ఎండుమిరపకాయలు, తర్వాత కాఫీ పౌడర్లు, గరం మసాలాలు, రసం పౌడరు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా. ఇదైతే రాగి పిండి సంగటి, ఎప్పుడో రేర్, ఎప్పుడో ఒక్కొక్కసారి తినాలనిపించినప్పుడు వండుకుంటాము, దానికి సంబంధించి రాగి పిండి. ఇంకా ఎండుమిర్చి, ఇవైతే చూడండి ఇలా వేసి పెట్టుకున్నాను. కొంచెం ఓపెన్ చేసేసిన కూడా చిందిపోకుండా ఉంటాయని చెప్పేసి ఇలాంటి డబ్బాలో అయితే పెట్టేసుకుంటాను అనమాట. రసం పళ్ళు, సాంబార్ పళ్ళు ఇవి. ఇంక ఇవైతే ఫ్లాక్ సీడ్స్ అనమాట. హెయిర్కి ఇది వేసుకుంటాను నేను ప్యాక్, దానికోసమని ఇప్పుడు 2 టైమ్స్ వేసుకున్నా. మీకు చూపిద్దామంటే ఇంకా కుదరట్లేదు అనమాట. ఈసారి ఎప్పుడైనా చూపిస్తా. హెయిర్ ప్యాక్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది, హెయిర్ అయితే భలే స్మూత్గా ఉంటుందండి. సో చూపిస్తా ఈసారి. ఇంకా ఈ కిందంతా కూడాను సోపు, సరుకులు, తర్వాత లిక్విడ్స్, బ్రష్లు, టూత్ పేస్ట్లు ఇవి ఉంటాయి. ఇంకా సరుకులు పెట్టే చోట ఈ షాంపూలు, సోపులు ఇవన్నీ కూడా పెట్టకూడదు, ఎందుకంటే సోపుల స్మెల్ అంతా కూడా సరుకులకు అంటుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి సపరేట్గా పెట్టుకుంటాను నేను. ఇంకా కిచెన్లో క్లీనింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకా బట్టలు అయితే నానబెట్టున్నా. పొద్దున్న నేను ఈ బట్టలన్నీ కూడా నానబెట్టేసి, అంటే సోఫా కవర్స్, బెడ్ కవర్స్ ఇవన్నీ కూడాను నానబెట్టేసుకున్నాను సరిపేసేసి. ఇంకా బట్టలు మాత్రం వాషింగ్ మిషన్కి వేసాను. బెడ్షీట్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఉతకడం అవ్వదు తడిపేసిన తర్వాత. అందుకోసం అని చెప్పేసి వాటిని మాత్రం వాషింగ్ మిషన్లో వేసేసి ఇంక ఇవన్నీ కూడా చేత్తో వాష్ చేస్తున్నాను. సో కాబట్టి ఇవి నానబెట్టేసి దాని తర్వాత నేను కిచెన్లో క్లీనింగ్స్ అవి చేశాను అనమాట. ఇంకా కిచెన్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత వచ్చి వీటన్నిటిని కూడా ఉతికేసాను. ఇంక ఇప్పుడు అలుస్తూ ఉన్న కంఫర్ట్ వేసేసి. ఇంకా ఇప్పుడైతే మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిటీ చేస్తాను. రీసెంట్గా పెట్టిన వీడియోస్కి, నిన్న మొన్న పెట్టిన వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్ అనమాట. ఏమంటే మీరు మంత్లో ఎన్నిసార్లు మంత్లీ క్లీనింగ్స్ చేస్తారు, నెలలో ఎన్నిసార్లు అవుతారు, ఊరికేనే మీరు వీడియోస్ కోసం కంటెంట్ లేక ఇట్లా పెడుతున్నారని చెప్పేసి ఒక 2-3 పెట్టారనమాట. వాటికి లైక్స్ కూడా. సో అది మ్యాటర్ ఏమంటే నేను పదే చెప్పలేను. ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు అనమాట, మా ఇంట్లో 1-3 ఆడవాళ్ళం ఉంటామని చెప్పేసి. కొత్తగా వచ్చిన వాళ్ళకి పాపం తెలియదేమో, తెలియకుండా పెట్టారేమో అనేసి నేను అనుకుంటున్నా. కాబట్టి తెలియదు కాబట్టి మీకు చెప్తున్నా, మా ఇంట్లో 1-3 ఉన్నాము. మంత్లో 3 వారాలు అన్నా కూడాను 3 వారాలు నేను ఇల్లు క్లీన్ చేయాల్సిందే. కాబట్టి అది ఇంకా స్కిప్ చేయడానికి, ఎస్కేప్ అవ్వడానికి ఏం లేదు. కాబట్టి ఇంకా ప్రతి 3 వారాలు కూడా నేను క్లీన్ చేయాలి. 1 వారం మాత్రమే మాకు రెస్ట్ దొరుకుతుంది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీరు పీరియడ్స్ టైంలో కూడా ఇంట్లో అన్ని పనులు చేస్తారు, తర్వాత కుంకుమ పెట్టుకుంటారని చెప్పి అడిగారు. కుంకుమకి నేను క్లారిటీ ఇచ్చేసాను. దాంట్లో కూడా ఒక కామెంట్ అనమాట, అంటే మీరు అందంగా ఉండడం కోసం కుంకుమ పెట్టుకుంటారని. కుంకుమ పెట్టుకుంటేనే అందం వచ్చేస్తుందా? రాదు కదా. కుంకుమ అనేది పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు పెట్టుకుంటారు, అండ్ కొంతమంది ఫ్యాషన్గా కూడా పెట్టుకోకుండా ఉండొచ్చు. బట్ నాకు మాత్రం చాలా ఇష్టం నిండుగా కుంకుమ పెద్దగా పెట్టుకోవాలి నుదుటినంటే. కుంకుమ లేకుండా నేను ఒక రోజు కూడా ఉండలేను కాబట్టి నేను పెట్టుకుంటాను అనమాట. నాకు ఇష్టము. అది దేవుడి దగ్గర ఉన్నది కాదు, సపరేట్గా ఉన్న కుంకుమ అని చెప్పేసి ఆల్రెడీ వీడియోలో చెప్పాను. మళ్ళీ చెప్పిందే చెప్పినాను అంటారు కాబట్టి ఇంకా నేను దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డౌట్ ఏమంటే, సోఫాలో కూర్చుంటారు మీరు, సోఫాలో అన్నీ ముట్టేస్తారని చెప్పేసి అన్నారు.
ఇంకా బెడ్ ముట్టేస్తారు, సోఫాలు ముడతారని చెప్పేసి బెడ్ పైన పడుకోవాలి, నేను కింద పడుకోకూడదు, ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి డాక్టర్ అయితే కింద పడుకోకూడదని చెప్పారు. అందుకనే బెడ్ పైన పడుకుంటాను. ఇంకా సోఫాలోనే కూర్చుంటాను. కింద కూర్చొని మళ్ళీ లేవాలంటే కొంచెం మోకాలు నొప్పులు, అందుకోసం అని చెప్పేసి ఇంకా సోఫాలో కూర్చుంటాను కాబట్టి నీట్గా నేను 5th డే రోజైతే ఈ విధంగా ఒక తడి గుడ్డ ఎత్తుకొని మంచిగా సోఫాలన్నీ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా క్లీన్గా తుడిచేస్తాను. అండ్ తుడిచేసిన తర్వాత మళ్ళీ వాటిపైన వేరే సోఫా కవర్స్ మార్చేసి వాటిని ఉతికేస్తానమాట. ఇది నేను చేసే పని అయితే. ఇలా ప్రతి మంత్ కూడా 3 టైమ్స్ అయితే సేమ్ క్లీనింగ్స్ ఉంటాయి. బట్ నేను ఎప్పుడు 3 టైమ్స్ మంత్లో చేసినప్పుడంతా నేను క్లీనింగ్స్ వీడియోస్ అనేది మీతో షేర్ చేసుకోను. ఓన్లీ ఒకసారి 2 సార్లు మాత్రమే నేను క్లీనింగ్ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను అనమాట. సో నన్ను చూసి చాలామంది ఫాలో అవుతుంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి అంతే. ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ కూడా ఉతికేసి వాటిని నీళ్ళు ఒడగాలని చెప్పేసి ఒక దీనిపైన వేసేసి ఇంకా సోఫాలన్నీ కూడా నీట్గా తుడిచేసాను. ఇవన్నీ తుడిచేసాను కదా, ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు కూడా ఇంకా బట్టలన్నీ తీసుకొని వచ్చి పైన ఆరేసేసాను. ఒక పక్క ఆరేస్తూ ఉంటే ఇంకో పక్క ఎండిపోతున్నాయి, అంత ఎండ అయితే వస్తుంది. ఇంకా ఇవే కాకుండా ఇప్పుడు మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే వేసున్నాను, టవల్స్ ఇవన్నీ కూడాను. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిప్ అనమాట అవి. సో వాటిని ఆరేసేసి ఇంకా మ్యాట్లన్నీ కూడా వాష్ చేసేసాను. అవి నీళ్ళు ఒడిగిన తర్వాత అవి కూడా ఆరేసేసామంటే ఇంకా హోల్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. మ్యాట్లతో సహా క్లీన్ చేసేస్తానండి. మామూలుగా చాలామంది 3rd డే క్లీన్ చేస్తూ ఉంటారు. బట్ నాకు తెలిసినంత వరకు నేనేమనుకుంటానంటే ఈవెన్ మా ఫ్రెండ్ కూడా 3rd డే క్లీన్ చేస్తూ ఉంటుంది. బట్ ఈ మధ్య నన్ను చూసి తను కూడా 5th డే క్లీన్ చేసుకుంటూ ఉంది అనమాట. ఏమంటే 3rd డేకి మనకి అంత క్లియర్ అవ్వదు కదా బాడీలో, కాబట్టి మనం మళ్ళీ ముట్టుకున్నవే మళ్ళీ ముట్టుకుంటాం కదా. అదేదో ఒకేసారి మొత్తం క్లియర్ అయిన తర్వాత క్లీన్ చేసేసుకున్నామంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఒకసారిగా క్లీన్ అయిపోతాయి కదా. సో 3rd డే మాత్రం నేను ఏం చేస్తానంటే ఓన్లీ ఇల్లు మాత్రం మాప్ చేసుకుంటాను. అది కూడా పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసుకొని అంతే అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇల్లు కూడా తుడిచేసాను. ఇల్లు తుడిచే క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇంకా పైన బట్టలన్నీ ఆరేసేసి వచ్చి ఇల్లంతా కూడా తుడిచేసి ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా సోఫాలు చూసారా మెరిసిపోతూ ఉన్నాయి కదా, నీట్గా తడిగుడ్డేసి తుడిచేసాను కాబట్టి మరకలంతా కూడా పోయాయి, నీట్గా ఉంది. హౌస్ అంతా ఎక్సలెంట్గా ఉందండి. చూస్తుంటే పొద్దు నుండి పడ్డ కష్టం అంతా పోయిందనమాట. నాకు అంత హ్యాపీగా అనిపించింది. అండ్ ఓవరాల్గా హౌస్ అంతా ఒకసారి చూపించేద్దామని చెప్పేసి చూపిస్తూ ఉన్నా. హాల్ అయితే చూసారు కదా, నెక్స్ట్ కిచెన్ చూపిస్తాను రండి. సో పొద్దున్నుంచి కిచెన్లోనే నాకు సగం డే సరిపోయింది, అంత క్లీనింగ్ అయితే ఉన్నిందనమాట. ఇదిగోండి ఇంక ఈ విధంగా అయితే మా కిచెన్ని రెడీ చేసేసాను. ఎక్కువగా ఆడవాళ్ళు కిచెన్లోనే ఉంటారనమాట పొద్దుకి, కాబట్టి ఆ కిచెన్ ఎంత నీట్గా ఉంటే అంత మనశ్శాంతిగా ఉంటుంది. సో మెయిన్గా నాకు కూడా అంతేనండి, కిచెన్ ఒకటి నీట్గా ఉంటే చాలు, నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్ని వంటలైనా వండేస్తాను. ఇంకా బెడ్రూమ్ చూపించేస్తాను. బెడ్రూమ్లో అయితే ఈరోజు కొన్ని చేంజెస్ చేశాను. బీరువా అయితే నేను ఇట్లా ఉత్తరంకి పెట్టున్నాను అనమాట, వాకిలి అంటే డోర్ తీసేది ఉత్తరంకి వచ్చేలాగా. బట్ అలా ఉండకూడదు అన్నారని చెప్పేసి ఇంకా దాన్ని తూర్పుకి పెట్టేశాను. మామూలుగా బీరువా ఎప్పుడు తూర్పుకే ఉండాలి, బట్ నేనే ఈ ఇంట్లో 2 కొంచెం సెట్ అవ్వలేదు బీరువాలు అని చెప్పేసి అలా పెట్టున్నా. బట్ ఇలా పెట్టిన తర్వాత బాగుంది. అండ్ ఇంక ఇలా పెట్టేసుకొని ఇంకా బెడ్ కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసుకొని ఈ మిర్రర్స్ అన్నీ కూడా తుడిచేసాను. దాని తర్వాత ఇంక ఇటుపక్క బీరువా మాత్రం తిప్పించాను, కానీ అది కబోర్డ్స్కి అడ్డం వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా అలానే కదిలించకుండా పెట్టేశాను. సో ఇదండి ఓవరాల్గా హౌస్ క్లీనింగ్ అయితే. ఇంకా ఇన్ని క్లీనింగ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ని వదిలేస్తామా, ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీనింగ్ చేశాను. బట్ అది వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే అన్నీ ఎందుకులే, ఇంతకుముందు కూడా చూపించాం కదా అని చెప్పేసి. ఈరోజు అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో నేను చూపించలేదండి. సో ఫ్రిడ్జ్ అయితే నీట్గా సర్దేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదా. బట్ ఇలా 2 రోజులు మాత్రమే ఉంటుంది, మళ్ళీ ఏదో ఒకటి ఇందులో పెట్టేస్తూ ఉంటారనమాట తెచ్చి. సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ కింద డబ్బాలో కవర్స్లో వేసి స్టోర్ చేసేసుకుంటాను. మంచిగా ఇక్కడ నిమ్మకాయలు, టొమాటోలు, వెజిటేబుల్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటా. పైన కొబ్బరి ఇలాంటివి పాడయ్యేటివి ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకుంటాను. ఇంక ఇటు పక్క పచ్చళ్ళు ఉన్నాయి, బూబు పచ్చళ్ళు ఉన్నాయి, ఇంకా ఎగ్స్ ఇవన్నమాట. ఇంకా కొంచెం కట్ చేసేసి మిగిలిపోయిన ఉంటాయి కదా, డబ్బాకి సరిపోయి మిగిలినవి, అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఉంటాను, చెడిపోకుండా పురుగు పట్టకుండా ఉంటాయని చెప్పేసి. సో ఇదండి, ఇంకా మీరు అడిగిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశానని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ మా ఇల్లు ఎలా ఉందని చెప్పేసి కామెంట్స్లో షేర్ చేయండి. ఇంత కష్టపడిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వాలి కదా, సో ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.